పేట ప్రేమతో కూర్చు ఉన్నాను. పర్వాలేదు, వస్తారు. సరే, ఈ సమయంలో రెండవ వర్తమానాన్ని మన మధ్యలో అందించుటకు దేవసేవకులు పాస్టర్ తిమోతి గారు సిద్ధంగా ఉన్నారు. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఆయన లేదు. దేవసేవకు తిమోతి గారు వచ్చి దేవుని యొక్క వర్తమానం అందించాలని కోరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడున్న మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం మనము అంతా నిద్రించే సమయము, వాక్యం వినే సమయం కాదు. నాకు తెలుసు ఏ సమయంలో నాకు వాక్యం ఇస్తారన్న సంగతి నాకు తెలుసు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించుతాడు. దేవుని స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీరు లేచి నిలబడవలసిందిగా నేను ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి మనలో ఉన్న నిద్ర మంకు వదిలిపోవాలి ఇప్పుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అందరం కూడా ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? జనమూల చేతము, జనమూల చేతము బలమైన ఉరములతో, జనమూల చేతము, జలమూల చేతము బలమైన ఉరములతో పిలచిన స్వరము, పిలచిన యేసు, పిలచిన స్వరము, పిలచిన యేసు, పిలచిన పిలుపును నీ వింటివా? పిలచిన పిలుపును నీ వింటివా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా ఏదో వనములో ఆదాము చెడగా ఆ దేవుడే ఏదో వనములో ఆదాము చెడగా అదే పిలచిన సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? సన్న స్వరమన్నా. హల్లెలూయా. కూర్చున్నాం. వర్షం వచ్చింది, ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వర్షము? బయటకు వచ్చే మంచు కాదు, ఎండల కాస్తే వచ్చే వర్షం కాదు, పరిశుద్ధాత్మ వర్షం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వర్షం మిమ్మల్ని అందరినీ కూడా ఈ రాత్రి తాకును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని వాక్యాన్ని మనము విందాం. ప్రియులరా, దేవుని మాటలు శ్రేష్టమైన మాటలు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు జుంటె దేన దారల కంటే మధురమైన మాటలు. ఆ మాటలు మీరు ఆ యొక్క మాటలు మీ హృదయాలలో నింపుకొని ఈ రాత్రి పోదురుగాక. చాలా మంది బలహీనులుగా ఉన్నారు. చాలా మంది ఆర్థికమైనటువంటి పరిస్థితుల సంక్షోభంలో ఉన్నారు. అనేక మంది జీవితాల్లో జీవితాలు, అనేక మంది పిల్లలు నెమ్మది లేని బ్రతుకుతున్నారు. ఈ రాత్రి మీ జీవితాల్లో నెమ్మదిగా సమాధానముగా మీరు మీ ఇళ్లకు వెళ్ళుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా, దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంది. దేవుని మాటకు మనం లోబడి ఉందుముగాక. దేవుని ప్రత్యక్షత మనము కలిగి ఉందుముగాక. దేవుని మహిమ మనం పొందుకొని ఈ రాత్రి ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఏమో తెలుసా? దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు తెలుసా? నా వద్దకు రండి అంటున్నాడు. హల్లెలూయా, నా వద్దకు రండి, మీరు ఏది అడిగితే అది నేను ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి ప్రియులారా, మరి నిన్నటి దినం, ఈ రోజు దేవుడు అద్భుతముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి స్థలం పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంది. దేవుని ఆత్మ రగులుకుంటుంది. దేవుని యొక్క అగ్ని కొమ్మరించబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమంటే, దేవునికి స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడమన్న మాట, నేను ప్రియులరా ఈ స్థలములో నిలబడి, దేవుని సముఖములో నిలబడి మాట్లాడుతున్నది నేను కాదు. ఇదిగో ప్రియులరా, నా దేవుడు మాట్లాడుతున్నాడు మీతోటి. కాబట్టి దేవుని మాటలు మీ రాత్రి మీరు కలిగి ఉందురుగాక. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు మీ హృదయాలు తాకబడి నెమ్మదిగా ఉందురుగాక, నెమ్మదిగా ఉందురుగాక. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ రాత్రి నా దేవుడు ఈ వాక్యాన్ని చెప్పమని నాకు తెలియజేస్తా ఉన్నాడు కనుక నేను మీతో ప్రియులరా దేవుని సమక్షములో, దేవుని యొక్క అధీనములో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరందరూ శ్రద్ధగా ఈ మాటలు ఆలకించుదురుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూడండి ప్రియులరా, లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండగా సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిని గాని పొట్టివాడైనందున గుంపుగుడి ఉండుట వలన. చప్పట్లు కొడతారు ఒకసారి అమ్మా. గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా బాబా బల రబా శిఖ రబా చందర రబా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రియులారా, ఈ రాత్రి కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెరికో పట్టణంలో గుండా ఎవరు వస్తున్నారు అండి? ధనవంతుడైన పొట్టి జక్కయ్య వస్తున్నాడు. మీరు అనేక సార్లు ఈ మాటలు విన్నారు. కానీ ఈ మాటలు మీరు ఒకవేళ మనము గ్రహించి ఉంటే మన బ్రతుకులు అలాగా ఉండేది, ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండేది. కానీ ఈ రోజు, ఈ రాత్రి ఈ వాక్యం మనకు అందరికి అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య యెరికో పట్టణంలో గుండా వస్తూ ఉన్నాడు. ఆ యెరికో ప్రియులరా ఎలాంటిదో తెలుసు మనకు. ప్రియులరా, అది పాప సంబంధమైన పట్టణం. ఆ పట్టణంలో ఈయన ఒక ధనవంతుడు. ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు. అన్నీ ఉన్నాయి, ఏం లేదు అమ్మా, అన్నీ ఉన్నాయి, ఏం లేదు. మనకి అన్నీ ఉంటాయి, ఒకటి కొదువుగా ఉంటుంది మనకి. ఎందుకు తెలుసా? అన్నీ ఉంటాయి, ఒకటి కొదువు ఊదుంటుంది. ఏం తెలుసా? భక్తి కొదువ. ఈ రాత్రి మీరు భక్తి కలిగి మరి పిల్లల మనము గృహాలకు వెళ్ళుదుము గాక. హల్లెలూయా. అయితే జక్కయ్య
ఆ పట్టణముల గుండా వస్తా ఉన్నాడు. పట్టణములో ప్రియులరా జక్కయ్య స్తోత్రము ఆ ఊర్లో ఉన్నాడు. యేసు ప్రభు అంట ఆ ఎరుకు పట్టణముల గుండా వస్తా ఉంటే ఆ యొక్క స్తోత్రం ప్రియులరా జక్కయ్య ఏమనుకున్నాడంటే చెప్పండమ్మా, యేసు ఎవరో చూడగోరిని గాని పొట్టివాడైనందువలన అది ఆ జనాల్లో కనపడలా. ఎవరు కనపడలే చెప్పండమ్మా? ఒక్కొక్కసారి మనకి దేవుడు కనపడ్డం. ఎవరు కనపడతారు మనకి? 9 గంటల సీరియల్ కనపడద్దు మనకి. ఎందుకు కనపడ చెప్పమ్మా? 9 గంటల సీరియల్ కనపడుతుంది, లోకం కనపడుతుంది. అందుకన్నాడు ఏమంటారు, లోకము తట్టు చూడకు, నా తట్టు చూడు, ఎలుగు కలుగుతుంది అని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి పిల్లల జక్కయ్య చీకటిలోనే ప్రయాణం చేస్తున్నాడు, చీకటి లోకంలో బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు ప్రియులరా ఆ మార్గములో వస్తూ ఉండగా జక్కయ్య పొట్టివాడైనందున ఏమైందంట, చూడలేకపోయాను. చూడాలని ఆశ ఉంది కానీ ఆయన ఏమైనాడమ్మా, జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ, నీ ఇంటికి కావాల రక్షణ. అవునా కాదా? నీకు ఈ రక్షణ కావాలా లేదా? ఎంత పాస్టర్ అన్నయ్య మా సీనియారిటీ ఏంది, మేమేంది, ఏ సీనియర్ ప్రయోజనం? భక్తి లేకుండా సీనియారిటీ ఏం చేసుకోను? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ సీనియారిటీ ఈ రాత్రి ప్రత్యేకంగా ఉండునుగాక, హల్లెలూయా. యేసు లేని జీవితము వ్యర్థం, సున్నే. దేవునికి స్తోత్రం. అందుకని జక్కయ్య పొట్టివాడైనందున యేసయ్యను చూడాలని ఆశ కోరిని గాని ఆయన చూడలేకపోయాడు. కానీ ఏముందంట అక్కడ, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండగా ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు, అద్దుగో ఏ చెట్టు మనకు దొరకటం లేదండి, చెట్లు పెద్ద పెద్ద చెట్లకి దూకుతుంటాం కదా, అంటూ ఇటు కిందికి మీదకి. స్తోత్రం ప్రియులరా. చూడండి ప్రియులరా, ఏ చెట్టు ఎన్నుకున్నాడు చెప్పండి? మేడు చెట్టు. మేడు చెట్టు చూడు మీ మేలమయముండును, పొట్ట ఇప్పు చూస్తే పురుగులను, ఏమని రాశాడు ఈ పద్యం? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మేడు పళ్ళు ఏముందమ్మా, ఏముందమ్మా లోపల? పురుగులు. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నప్పుడు నేను బరిగొడ్ల దగ్గరికి పోయి, బరిగొడ్లు అంటాం కదా మనమమ్మ మన భాషలో, రకరకాలుగా షావుకులు ఉన్నారు, వాళ్ళ ప్రాంతాల భాషలు వేరుగా ఉంటాయి. మనం బరుగుడ్లు అంటాం కదా, గేదెల కాడ అంటాం కదా. గేదెల కాడికి పోతున్నప్పుడు ఆ పక్కన చెట్టు ఉంది, నాకు ఆ చెట్టు కాయ తింటా ఉంటుంటే పైన మాత్రం ఎర్రంగా ఉంది కానీ లోపల చూస్తే ఏమని అమ్మా, అద్దుగో. కాబట్టి ఇప్పుడు జక్కయ్య ఆ మేడు చెట్టు ఎక్కాడు పైకి. మేడు చెట్టు ఎక్కి ఏం చేస్తున్నాడమ్మా? స్తోత్రం ప్రియులరా, యేసయ్యను చూస్తున్నాడు, హల్లెలూయా. ఈ రాత్రి నీవు కూడా ఎక్కాల, హల్లెలూయా. నీవు కూడా యేసయ్యను చూడడానికి నీవు కూడా ఏమై ఉండాలి తెలుసా? దేవునికి స్తోత్రం. చూసేటువంటి కన్నులు నీవు కలిగి ఉందువగాక, చూసేటువంటి కన్నులు నువ్వు కలిగి ఉందువగాక. దేవుడు ప్రియులరా ఎప్పుడైతే జక్కయ్య చుట్టెక్కాడో ఏమంటున్నాడు యేసయ్య? యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు జక్కయ్య, అమ్మా ఈరోజు సిరుగురుపాడు సంఘమా మీరేమంటున్నాడు? దిగిరా, హల్లెలూయా. మీరు ఇప్పుడు దాకా దిగి రాకపోతే నేను చెప్తున్నా, ఈ రోజు కానీ మీరు దిగి వస్తే మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు, మిమ్మల్ని అందరినీ, హల్లెలూయా. ఎవరు ఇంకా 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 మీ గర్వం, అహంకారం, ఇంకా అనేకమైన పరిస్థితుల్లో మీరు పట్టబడి ఉంటే ఈ రోజే మీకు విడుదల. జక్కయ్య ప్రియుల లోకముల జీవిస్తున్నాడు. అతనికి ఒక రోజు, మంచి రోజు వచ్చింది. ఏ రోజమ్మా? మంచి రోజు వచ్చింది. యేసయ్య పిలిచాడు, జక్కయ్య రమ్మన్నాడు, ఇంటికి వచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది యేసయ్యని మీ ఇంటికి పిలుస్తారు చెప్పండి అమ్మా? అమ్మా ఎంతమంది పిలుస్తారా? అబ్బో సిరుగురు, మా అయ్య గారు చెప్పిండు, సిరుగురుపాడు సంఘం చాలా పెద్ద సంఘం రా, మరి స్తోత్రము జాగ్రత్తగా ఉండాలని చెప్పిండు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పండి, ఇక్కడ మనం గమనిస్తే జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, ప్రభు పిలిచాడు. పిలవంగులోని ఏం చేశాడమ్మా? పిలవంగులోనే కిందకు దిగి వచ్చాడు. ఈ రోజు నువ్వు ఏ యొక్క స్తోత్రం నీ స్తోత్రం నీ జీవితము పట్టబడి ఉందో,
ఏ పరిస్థితిలో కట్టబడి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావో అక్కడ నుండి ఈ రాత్రి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు, నీ పాపములు విడిచిపెట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే జక్కయ్య ఏం చేశాడమ్మా? దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవుడు రక్షింపనేరకూడనట్లు ఆయన చెవులు కావు, కురస కావు. నీ అన్న కొద్ది గిట్టుంటే గాని ఆయన ఇట్లా ఉండదు. మీ చేతులు ఏమైంది అమ్మా? మీ చేతులు ఏమైంది? దేవుని స్తోత్రం. ఈ మధ్య ఏమంటాడు తెలుసా? అన్నయ్య నాకు కాళ్ళు పట్టకపోయింది అన్న స్తోత్రం. మరి ఏం చేస్తాయా? దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జక్కయ్య దిగో, నీ ఇంటికి వస్తానన్నాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఒకవేళ నీ యొక్క రక్షణ నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి ఆ రక్షణ నువ్వు ఏం చేయాలి? ఈ వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మాటకు నువ్వు లోబడితే జక్కీకి ఇచ్చిన రక్షణ మళ్ళా తిరిగి నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అలాగనే సువార్త ప్రకటించుకుంటా బయలుదేరిపోయి యాకోబు బావి దగ్గరికి పోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ బావి? యాకోబు బావి. బావులు చాలా మంది ఈ మధ్యలో చాలా మంది వద్దు. దేవునికి స్తోత్రం. యాకోబు బావి. పాడమంటారే అబ్బ పాడతాలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు బావి కాడ యేసయ్యను చూసేనమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూసేనమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానమ్మా. అయ్యానే సమరై శ్రీని మీరేమో ఈదులాయే, మీకు మాకు వేనాడైనా సాంగత్యం లేకపోయే. అయ్యానే సమరై శ్రీని మీరేమో ఈదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. అయ్యానే సమరై శ్రీని మీరేమో ఈదులాయే, అయ్యానే సమరై శ్రీని నాకెవ్వరు లేరన్ననే. యేసయ్యను చూచేనమ్మా, ఎండవేళ ఎంతో వలచి ఒంటరిగా ఉన్నానమ్మా. హల్లెలూయా. ఎవరమ్మా ఒంటరిగా ఉందా? ఆయన ఆమె ఎవరమ్మా? ఎవరు? అయ్యగా చెప్పండి. ఒంటరిగా ఉంది ఎవరు? అయ్యానే సమరై శ్రీని మీరేమో వీధులాయే, మీకు మాకు వేనాడైనా సాంగత్యం లేకపోయే. అసలు ఇంతకెవరు ఒంటరిగా ఉంది? అమ్మా నువ్వు ఆయన ఆమె చెప్పు. ఆమెనా? స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎవరి కోసం వచ్చిండమ్మా? సమరయ స్త్రీ కోసం వచ్చిండు. యేసు ప్రభు ఇందాక ఎరుకు పట్టలు ఉండే వస్తాను, ఇంకో పట్టణం గురించి రాకూడదు. యేసయ్య ఎందుకు ఎవరి కోసం వచ్చిండమ్మా? జక్కీకి వచ్చిండు. ఈ రోజు సిరుగురు పాటులో వండొస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిరుగురు పాడు ప్రియుల గవిని దగ్గర నుండి ప్రారంభించబడి ఇప్పుడు లోపలికి వచ్చాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన
సమస్యలు తెంపబడతా ఉన్నాయి. అనేక చీకటి శక్తుల ప్రభావాలు యేసు నామములో తొలగిపోబోతున్నాయి. అనేకమైన కుటుంబాలు నెమ్మది కలగబోతుంది. అనేకమైన కుటుంబాల సమాధానం రాబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అమ్మగారు అంటది, నీకు నాకు సాంగత్యం లేదు అంటది. అయితే యేసయ్య అంటాడు, అమ్మా అమ్మా, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కానన్నాడే. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడున్నవాడు కూడా, ఆయనకెట్ట తెలుసు? ఆయనకెట్ట తెలుసు? ఏమనుకుంటున్నావు ఆయన నువ్వంటే? ఆయన ఏమై ఉన్నాడయ్యా? సృష్టికర్త, ఇంకా అనంత జ్ఞాని, ఇంకా ఆలోచనకర్త, రహస్యాలు బయట పెట్టేవాడు, గుట్లు పక్క. మరి మనము అమ్మా దేవుడు చెప్తాడమ్మా నీ గురించి అంటే నీకు చెప్పిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అనంగులు నా గుండె పగిలిపోయిందండి. గుండె పగిలిపోయి అప్పుడు దాకా మోసుకొని ఉంది. ఏందా మోట? మోట ప్రధానం, దాన్ని వాడకూడదు. దేని స్తోత్రం చెప్పండి. మోట, పాపమనే మోట ఏమటమా మోసుకొని ఆ కుండను ఏం చేస్తుందంట? నడి వీధులు బగలగొట్టి యేసయ్య నా రక్షకుడు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమె జీవితము ఏమైపోయింది? యేసయ్య వచ్చుట వలన ఆమెకున్నటువంటి పాప జీవితము తొలగిపోయింది. ఒకవేళ పాపమనే జీవితం ఇంకా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, ఇంకా రక్షణను మరి పిల్లల రక్షణ జీవితం లేక బ్రతుకుతా ఉంటే, జక్కీకి ఇచ్చిన రక్షణని ఇంటికి వచ్చునుగాక. సమర స్త్రీ యొక్క జీవితం మారినట్లుగా నీ జీవితం ఈ రాత్రి మారునుగాక. జీవ జలము తానన్నాడే, జీవమనే నన్నాడే, ఆ జలములు తాగాలంటే పాపపు కొండను విడవాలంట. జీవ జలము తానన్నాడే, జీవమనే నన్నాడే, ఆ జలములు తాగాలంటే పాపపు కొండను విడవాలంట. మనము విడవాలంట. ఆ కుండను అచటే వదిలి ఆయన సాక్షిగా నేను వచ్చానే. ఆ కుండను అచటే వదిలి ఆయన సాక్షిగా నేను వచ్చానే. ఆయన సాక్షిగా నేను వచ్చానే. ఆయన సాక్షిగా నేను వచ్చాను. అయ్యా, ఆయన సాక్షిగా నేను వచ్చాను. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అందరం ఎట్టొచ్చినాం ఇప్పుడే? నిన్నంతా ఒక రహంగా ఉన్నాం. ఇవాళ అర్ధరాత్రి మారిపోయింది మనం. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మతో మరి పిల్లల మనం ఏమైపోయినాము? రూపాంతరం పొందినాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లగుడ్డలో లేదు, హృదయములో ఉండాలి వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మంట మనలో ఉండాలా? దేవుని ఆత్మ మనలో ఉంటే ఆత్మ కార్యాలు మనం చూడగలుగుతాం. రాబోయే దినాలలో మీ యొక్క జీవితాలలో దేవుని కార్యాలు మీరు కల్లారా చూడబోతున్నారు. హల్లెలూయా. ఆ యెరికో పట్టణములో ప్రియుల జక్కయ్యని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు దేవుడు. ఈ రోజు సిరుగురుపాడు ఊరిలో మిమ్మల్ని అందరినీ దేవుడు రక్షించునుగాక. మిమ్మల్ని రక్షించునుగాక. మీ పిల్లలు దీవించునుగాక. మీరు అభివృద్ధి పొందుకుందునుగాక. మీ సంగమ నానాటికి వద్దులునుగాక. ఈ రూపాయలు మినిస్టర్ అభివృద్ధి చెందునుగాక. ఆటంకాలు తొలగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడికి కూర్చుంది? ఇందాక ఎక్కడికి కూర్చుంది? జక్కీ దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చిందమ్మా? సమరయ్య స్త్రీ దగ్గరికి వచ్చిండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఇంకోటి చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక యేసయ్య ఇంకొక చోటకు వచ్చిండు. ఎక్కడికి వచ్చిందంటే, దేవునికి స్తోత్రం చెప్తా వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాడకొచ్చాడు తెలుసా? యాడకొచ్చాడు తెలుసా? ఇంటిలో అంత రోదనే, ఇంటిలో అన్ని సమస్యలే, ఇంటిలో అన్ని బాధలే. అయితే ప్రియుల భర్తను పోగొట్టుకొని తల్లి బాధపడుతూ ఉంది. ఒక తట్టు పిల్లలు దేవునికి స్తోత్రము బాధపడుతూ ఆ పిల్లల కాడికి వచ్చి అంటున్నాడు, అప్పులోడు మీ పిల్లల్ని తీసిపోయి మా కింద పెట్టుకుంటాం. అమ్మా
దేవుని స్తోత్రం. దాసి అనే కాడి కింద మనం బతికే గతంలో, కానీ మన దేవుడు ఆ దాస్యం అనే కాడి కిందను విడిపించి మన స్వతంత్రంగా బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అట్లాంటి పరిస్థితులు ఉండకూడదు. అదే పరిస్థితి ఈ తల్లి గారి జీవితంలో జరుగుతూ ఉన్నది. ఏమో తెలుసా, అప్పుల్లో వచ్చి ఏమంటున్నారు, అమ్మా నీ కొడుకులన్న పంపించు, ఏమన్నా కానీ చెప్పానంటే ఎలీషా దగ్గరికి పోయి మొర్ర పెట్టుకుంది. స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఎలీషా దగ్గర మొర్ర పెట్టుకుంది. నీకేదైనా సమస్య వచ్చి ఆడకు రావాలమ్మ, నువ్వు మందిరంలోకి రావాలా? హల్లెలూయా. నాకు మర్ర పెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఎలీషా దగ్గర, దైవజనుడి దగ్గరికి పోయి మనం ఏం చేస్తాం, దేవుడి కడ మనం ఏడకపోతామంటే ఆడకపోయి వచ్చిన తర్వాత పాస్టర్ దగ్గరకు వస్తాం అంతు తేలవటానికి. నువ్వు ఏది స్తోత్రం నువ్వు మనసులో ఉండి, నువ్వు ప్రియులరా నేను చెప్తున్నా, దేవుని చిత్తమే నువ్వు చేయుదువు గాక, దేవుని ఆలోచన నువ్వు చేయదు గాక. నీ ఆలోచనలు, నీ యొక్క తలంపులు పక్కన పెట్టేసి దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చుదువు గాక. ప్రియులరా, ఇక్కడ సమస్య వస్తే ఎలీషా దగ్గరకు వచ్చి ఏం చెప్పింది, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళ వల్ల మేము తట్టుకోలేకపోతున్నామంటే నీకేమి కావాలమ్మా? దేవుని స్తోత్రం హల్లెలూయా. పాస్టర్ గారు మా బాధ ఏదని చెప్తే కదా ఆయన తెలిసేదే, చెప్తే కదా 3 రోజులకు తెలుసుద్ది. ఏమని 3 రోజులు తెలుసుద్ది. ఎందుకు తెలుసా, ఈ 2 రోజులు పోయి ఈ మధ్యలో తిరిగి వస్తాం అవుతుంది. జంగిలో బిల్లిలాగల్లా అటు ఇటు తిరిగి వచ్చి, అన్నయ్య ఇలాగన్నయ్య ఆయన చెప్తాడు, పలానా రోజు ఇట్టుంది అట్టుంది ఇట్టుంది గిట్టుందని. అట్ట పోయి ఆడబడతాం తెలుసా, పోయి ఆ గొయ్యిలోనే పడతాం, ఆ గోతులోనే పడతాం. ఏంటి ఆ బ్రతుకులు మనకి వద్దమ్మా. మన యేసయ్య జీవము కలిగిన వాడు, ఆయన చిత్తము చేయవాడి నిత్య రాజ్యానికి వారసుడు. ఆయన చిత్తం చేసేవారి వెడల దేవుడు బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకనే ఇక్కడ ప్రియమైన దేని బిడ్డలరా, దేవుని చిత్తమే మనం చేయాలి, దేవుని చిత్తమే చేయాలి. అందుకని ఆ తల్లి గారు, అయ్యా ఇది పరిస్థితి అంటే నీకేం కావాలంటే, దేవుని స్తోత్రం అంటే, అయ్యా మరి స్తోత్రము నీ దగ్గర ఏముందని అడిగినాడు. ఏముందని చెప్పిందంటే, నూనె కొండ ఉంది. అమ్మా నేను ఒక మాట చెప్తానమ్మా, నూనె కొండ అంటే దాని పేరే నూనె కొండ. దేవుని స్తోత్రం. నూనె లేదు, నూనె ఉంటే ఆయన ఎందుకు అడుగుద్దే? దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం ఏం చేస్తాం డబ్బు, మనం ఉన్నట్టుగా నటన చేస్తాం, మనం ఉన్నట్టుగానే. మళ్ళీ సిగ్గుపోకూడదు, పక్కన అనుకోకూడదు, ఏం ఆలోచించకూడదు, ఏమి చేయకూడదు. కుమిలి 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 బాధపడతా ఆ రాత్రి అంతా మంచానికి హత్తుక్కొని తెల్లారి పొద్దున ఏమీ లేదయ్యా, ఏమీ లేదయ్యా. ఒక మంచం అట్టు, ఒక మంచం ఇటు, మధ్యలో ఒక మంచం. ప్రియులారా గమనించండి, దేవునికి స్తోత్రం. మన దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన బాధలకు మరి ఇప్పుడు మన సమస్యలను మేలు చేసేటువంటి దేవుడు. అయితే నీ దగ్గర ఏముందంటే నూనె కొండని చెప్పాడు. నూనె కొండ తీసుకొని రా, ఇంకా నీ పక్కెళ్ళకి పోయి ఆడున్న కొండలన్నీ ఎత్తుకొని రా. అగ్రహారం పో. ఏ ఊరు? అనిల్ పాస్టర్ గారు ఊరికి కూడా పో. ఆడకపోయి అనిల్ పాస్టర్ గారిని అడుగు, ఏమన్నా మాకు కొండ అయ్యాను. ఆయన అంటాడమ్మా మా కొండలన్నీ నిండున్నాయమ్మా, ఉన్నదే ఒక కొండ అమ్మ, ఇది ఎత్తుకొని పో అంటాడు. దేవుని స్వతం ఎత్తుకొని రా, దొరికిన కాడికి దొరికినట్టు ఎత్తుకొని రా. దేవుడి నింపుతాడు. అవి నింపుతూ ఉండగా ఏమైపోయి అమ్మా, ఇంకా 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 ఏడనుంటే ఎత్తకరమ్మంటాడు. వేసినటానికి ఏడండి. దేవుని స్తోత్రం. ఇదంతా కూడా ఏమా ఈ యొక్క స్తోత్రం ప్రియులరా, ఈ నూనె అంత కింద పడిపోతా పొరులుతూ ఉంది. ఇది ప్రియులర ఒక ప్రవాహం లాగా పొరులుతుంది. అంటే దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసు, నా గిన్నె నిండి పొరులుతున్నది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ప్రియులర నీకున్న సమస్య పోవాలంటే నువ్వేమై ఉండాలో తెలుసా, దేవుని వెడల నమ్మకముగా ఆయన వెడల ఉంటే, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి నా ప్రభుని ఇంట్లో సమృద్ధించును గాక, నీ అప్పులన్నీ తీరిపోవును గాక. మీ పనులు ఆగిపోయినాయా? ఈ రోజు నుంచి మీ పనులు స్టార్ట్ అవును గాక. హల్లెలూయా. ఇల్లు కట్టాలనుకుంటున్నావా? అనుకుంటున్నారు చాలా మంది, ఇల్లు కట్టుకోవాలి, అప్ప ఈ బూరి గుడిసెలు ఏడ బ్రతకన్నానని. దేవునికి స్తోత్రం. నీ ఆశ ఉందా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఆశ ఉంది, కానీ ఆశ ఉంది అటు ఇటు కానీ ఆశ. దేవునికి స్తోత్రం. వద్దు, పరిపూర్ణమైన ఆశ కలిగి ఉండాలా, సంపూర్ణ
సంపూర్ణమైన ఆశ కలిగి ఉండాలా. అందుకేనంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిస్తున్న సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నట్టు దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందమ్మా? రక్షణ వచ్చి సంతోషంగా ఉన్నాడు. అమ్మ, ఏ ఇంట్లో రక్షణ లేదు నా తల్లి, ఈ రాత్రి ఆ జక్కయ్యకి ఇచ్చిన రక్షణ మీ ఇళ్లలో రక్షణ ఉండునుగాక. మీరు యవనస్తులైనా ఎవరైనా సరే, ప్రతి ఏ ఒక్కరైనా ఎవరైనా సరే రక్షణ పొందుకుందురుగాక, రక్షణ పొందుకుందురుగాక. ఇదే అనుకూలమైన సమయము, రక్షణ దినం. బాప్తిసం తీసుకుని వాడు చేతులు ఎత్తండి అమ్మా. బాప్తిసం తీసుకొని వాడు చేతులు ఎత్తమంటే ఎత్తరైంది, ఎత్తిందా కూరుకోను. దేవుని స్తోత్రం. బాప్తిసం పొందనటువంటి వారు అందరూ ముందు రాత్రి ప్రసంగం చేశారు కదా, అందరు ఏమనండి, సిగ్గుపడకుండా మాటి మాటికి మరి ఇంకేందైతే ఇంకెందుకు సిగ్గు మనకి? నీ సిగ్గు సింగారం గాను యేసునామములో నీ సిగ్గు వదిలిపెట్టు, ధైర్యంగా బ్రతుకో, ధైర్యంగా సింహం పిల్లల వలె ఉండు. నీవు గొప్ప కార్యాలు మన జీవితంలో మన యేసయ్య చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నీ సిగ్గు, నీ యొక్క భయము, నీ యొక్క స్తోత్రం పిల్లరా, మరి స్తోత్రం బలహీనత యేసునామములో కొట్టివేయబడునుగాక. అందుకని లోకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఆ మాట చెప్పి నేను ముగిస్తా. దేవునికి స్తోత్రం. చదవండి. నశించిన దానిని ఎదక రక్షించుకున్నటకు మనిషి కుమారుడు వచ్చునని. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు వచ్చిండమ్మా మన కాడిక? యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడమ్మా? ఎప్పుడు వచ్చాడు? నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? నువ్వు నశించిపోతున్న సమయంలో నీ దగ్గరికి వచ్చాడు. ఈ రోజు కూడా మన మధ్యకు వచ్చిండు యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య దగ్గరకు వచ్చాడు, ఇంకెవరి దగ్గరకు వచ్చిండు? సమరీ స్త్రీ దగ్గరకు వచ్చిండు, ఇంకెవరి దగ్గరకు వచ్చాడు? ఎవరి దగ్గర? పాస్టర్ గారు యదవరాల దగ్గరకు వచ్చిండు. అమ్మా, దేవునికి స్తోత్రం. నేను చెప్పలేదులే, మీరు ఏమైనా కత్తి చెప్తారని మీకోసం చూసా. ఇక మీరు ఎట్లా చెప్పదలుచుకోలేదు మా పాస్టర్ గారి ద్వారా విన్నా. దేవునికి స్తోత్రం. నేనే చెప్పేది ముందు, అది కూడా తెలియకపోతే ఎట్టా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 30 సంవత్సరాలు సీనియర్ అమ్మ, మనమంతా 40 సంవత్సరాలు సీనియర్. చాలా మంది ఉన్నారు, అప్పు పెద్ద పెద్ద గనులు ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అమ్మ, దయచేసి నేను దేని సేవకుడినమ్మా, నా పేరు అందరికి తెలుసు, ఈ ప్రాంతం వ్యక్తిని నేను. దేవునికి స్తోత్రము. కాబట్టి మరి నేను ఎప్పుడు కూడా ప్రసంగం నేను చేయలా. ఇదే ఈ ఊర్లో ప్రసంగం చేయటం మా పెద్దయ్య గారి దయ వలన. దేవునికి స్తోత్రం. మమ్మల్ని చేయమన్న వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు లేరు, ఏమి లేదు. వస్తుంటే పోతున్న పాడబడమంటే పాట అయితే పాడమని చెప్తారు. సీఎంలో స్థిరమైన పునాదుల్లా ఆ పాట పాడు అంటారు. పాటే పరిమితం అయిపోయినా నేను. కానీ నా దేవుడు 2025వ సంవత్సరంలో వాక్య పరిసర అందించే కృప నాకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నేను ఈ స్థితిలో ఈ రోజు నేను ఉన్నానంటే ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. నేను చెప్పుకుంటా, సాక్ష్యాలు చెప్పుకుంటా, వాక్యాలు చెప్పుకుంటా పోతాడు. తెల్లంగా తెల్లారుది. పరలోకంలో దూతలు వస్తారు, తెల్లారిపోతే దీవిస్తారు, మనల్ని ఇంటికి పంపిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచిది ప్రియులరా. దేవాతి దేవుడు గొప్పవాడు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి మంచి కుమారుని యేసయ్య ఈ లోకానికి వచ్చి గొప్ప రక్షణ ఇచ్చాడు. గొప్ప స్తోత్రం పిల్లరా, విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రతి పాపిని క్షమించి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు నా ప్రభు అయిన దేవుడు చేశాడు. దేవుని నామమునకు స్తోత్రం. నా జీవితంలో కూడా అనేక సార్లు ప్రియమైన దేవుని నేను పడిపోయాను. అనేక యాక్సిడెంట్లు అయిపోయినాయి, ఎన్ని అయిపోయినాయి పిల్లల. నేను శ్రమలలో కూడా నేను ప్రయాణం చేశాను. నేను మరి పిల్లరా, ఇటీవల 3 సంవత్సరాలతో అమ్మగారు కూడా ప్రభువునందు నిద్రించి ఆమె మరి పిల్లరా, ఆమె ఉన్న స్థానంకి ఆమె వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. రేపో మాపో మనము కూడా ఎప్పుడు ఏదో ఒక రోజు ఈ లోకం విడిసి అడగబోచనలో కానీ వాళ్ళు మాత్రం వేడక రారు. అయితే ఉన్న మనమందరము కూడా ప్రభు కొరకై పెళ్లి కుమార్తెలుగా, మరి పిల్లల వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా ఎత్తబడే గుంపులో మన ముందుముగాక, చూసున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఏ గుంపులోని ఉంటివి వెరిగి తెలుసుకో, గురి తిరిగి తెలుసుకో. ఏ గుంపులోని ఉంటివి వెరిగి తెలుసుకో,
గురిదెరిగి తెలుసుకో. మరణమనిటి మొదటి గుంపు మారని గుంపు, నిర్జీవపు గుంపు. సత్యయుండిన సమాధుల గుంపు, సత్యయుండిన సమాధుల గుంపు. ఏ గుంపులోని ఉంటే ఎరిగి తెలుసుకో, గురి తెరిగి తెలుసుకో. హల్లెలూయా. ఏ గుంపులో ఉండాలి మనము? పరిశుద్ధుల గుంపులో ఉందుమగాక, నీతిమంతుల గుంపులో ఉందుమగాక. దుష్టుల గుంపులో వద్దు. అపవాసులు కూర్చున్న చోట కూర్చోకూడదు. ధర్మశాస్త్రం ఉన్నటువంటి స్థానంలో మనం అందరం ఉందుమగాక. దేవుని వాక్యమందు నిలిచి ఉందుమగాక. దేవుని ప్రవాహములో మనం ఉందుమగాక. దేవుని అభిషేకములో మనం ఉందుమగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వరం ఒకటిగానే ఉండాలి. ఉదయం ఒక స్వరము, మధ్యాహ్నం ఒక స్వరము, అట్టుండొద్దు. మనది ఒకటే స్వరం. ఎందుకు తెలుసా? యేసయ్య ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. ఆ ఒక్కటే బండ. ఆ బండలో ఉంటే మనం తింటున్నాం. ఒక్కడే ప్రభు. ఆయన శరీరమైన మనము ఆయనమై ఉన్నాం. ఆయన దేహమై ఉన్నాం. ఆయన ఆలయమై ఉన్న మనం పరిశుద్ధంగా బ్రతుకుతాము గాక, పరిశుద్ధముగా బ్రతుకుతాము గాక. ఎందుకంటే ప్రభు రాకడ ఆసన్నమైపోతా ఉంది. రెండవ రాకడ ప్రభు రాబోతున్నాడు. అయితే మనం ఏమై ఉండాలి తెలుసా? సిద్ధపడి మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. కడబూర ఊదినప్పుడు పరిశుద్ధులమైన మనం అందరం ఎత్తబడాలా. చిరుగురుపాడు సంగమా, మనమందరం కలిసి యేసయ్య పిలిచినప్పుడు ఎత్తబడేటువంటి సార్వత్రిక సంఘములో మనం అందరం ఉందుమగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి కాలములు ప్రియులరా, మరి స్తోత్రం, మరి చెప్పినటువంటి సందేశం ఏంటంటే సువార్తను గురించి నేను ప్రకటన చేశానండి. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మ ఏమయ్యండ? రక్షించబడాలి. నశించిపోతున్న ఆత్మ స్వస్థత పొందాలి. నశించిపోతున్న ఆత్మ ఏమయ్యండలో? ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో డెవలప్మెంట్ కావాలి. కాబట్టి అందుకే ఈ సత్య సువార్త మీ జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఈ మాటలు మిమ్మల్ని బలపరచబడును గాక. నాకు సమయం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి, పెద్దయ్య గారికి, డైరెక్టర్ గారికి నేను మనసారా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దేవునికి స్తోత్రం. సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా పొరపాటు ఉంటే నన్ను దయతో క్షమించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏందమ్మా? సీయోనులో స్థిరమైన పాడత ఒక పల్లవ శరణమే పొద్దుపోతుందమ్మా. దేవునికి స్తోత్రం. ఓకేనా? ఓకే, స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. అయ్యగారు ఏసయ్య పొలమా? ఓకే 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 ఓకే. సరే అమ్మా, మంచిదమ్మా. ఏసయ్య పొలం ఎట్టుంటదమ్మా? కేకర బాకర దోకర బాకర ఉండదు. ఏసయ్య పొలం శ్రేష్టంగా ఉంటది. ఏసయ్య సిరుగురుపాడు పొలం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? పచ్చని గడ్డి వలె సిగురించబడును గాక, పచ్చని గడ్డి వలె సిగురించబడును గాక. ఈ పొలము మీద దేవుని అభిషేకము నింపబడును గాక. ఈ పొలములో పనిచేసేటువంటి యాజకుడు బలమైనటువంటి అభిషేకముతో నింపబడును గాక. హల్లెలూయా. యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా, వ్యవసాయము చూడరా ఎంతో బాగుందిరా, వ్యవసాయము చూడరా ఎంతో